రాజ్భవన్కు వెళ్లిన రేవంత్ రెడ్డి గవర్నర్కు న్యూ ఇయర్ విషెస్ తెలిపిన సీఎం. నేటి నుంచి నాంపల్లిలో నుమాయిష్ సాయంత్రం ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. పిఎస్ఎల్వి C-58 రాకెట్ ప్రయోగం సక్సెస్. ఎక్స్పోసాట్ను ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టిన ఇస్రో ఎక్స్రే మూలాలను అన్వేషించడమే లక్ష్యంగా ప్రయోగం. తిరుమలలో నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు. వెంకన్న దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. రేపటి నుంచి ప్రత్యేక దర్శనాలు, శ్రీవారి ఆర్జిత సేవల పునరుద్ధరణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఏపీలో నేటి నుంచి పెంచిన పెన్షన్ల పంపిణీ. 8 రోజుల పాటు రాష్ట్రంలో వారోత్సవాలు. పథకం ప్రకారమే దాడి జరిగింది. ఘటనకు కారకులైన వారిని వదిలేది లేదన్న మంత్రి రజని. న్యూ ఇయర్ వేళ భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1200 కేసులు. హైదరాబాద్ KPHBలో రోడ్డు ప్రమాదం. బైకును ఢీకొట్టిన స్కోడా కారు. బైక్పై వెళుతున్న వ్యక్తి మృతి. విశాఖ అత్యాచారం కేసులో వెలుగులోకి కొత్త విషయాలు. బాలికను ప్రేమ పేరుతో ట్రాప్ చేసిన ఇమాన్, ఆపై అత్యాచారం, ఆత్మహత్య చేసుకునేందుకు బీచ్కు వెళ్లిన బాధితురాలు. తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరిసిన ఆలయాలు. నూతన సంవత్సరం సందర్భంగా తరలివస్తున్న భక్తులు. ఆలయ పరిసరాల్లో కోలాహల వాతావరణం. శాంతి ఆరోగ్యాన్ని కలిగిస్తుందని భావిస్తున్న దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన చలి. అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. కాలిఫోర్నియా తీర ప్రాంతంలో రాకాసి అలల బీభత్సం. అలల ధాటికి కొట్టుకుపోయిన వాహనాలు, పలువురికి గాయాలు. కొట్టుకుపోయిన పలువురిని రక్షించిన పోలీసులు. ఫ్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2023గా కోహ్లీ. మరో పురస్కారాన్ని దక్కించుకున్న విరాట్.